ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మీ శ్రీరాజ్ బళ్ళ, యాక్టర్ అండ్ డైరెక్టర్. ఈరోజు మా అత్త బంగారం లొకేషన్లో పెళ్లి సందడి. మా చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నాం. అంతా అదిగో నా మనవరాలు, అదిగో నా కొడుకు శ్రీ, అదిగో కోడలు. మా డైరెక్టర్ గారు చూడండి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేస్తున్నారు. శ్రీరామచంద్రుడిని చక్కగా అలంకరించారు. పూజా కార్యక్రమం. గో పార్వతి, అదిగో నా కోడలు వేద, మై సన్, మై బిగ్ సన్. ఇప్పుడు వచ్చింది మా చిన్న కోడలు, మా చిన్న కొడుకు. ఈరోజు షూట్ బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా హడావిడి గోల, అసలు మామూలుగా కాదు. డైరెక్టర్ గారు చాలా వివరంగా, అదిగో కృష్ణ, క్రిష్, నా కార్తికేయ, నా మూడో కొడుకు. వాళ్ళు చూడండి సీరియల్లో కొట్టుకుంటారు, లొకేషన్లో చూడండి ఎంత ప్రేమగా ఉంటారు. రాంబాబు గారు, మై బ్యూటిఫుల్ డైరెక్టర్, మై ఫ్రెండ్. గోపి గారు, మా డైరెక్టర్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇదిగా కష్టపడి చేస్తారు. అందుకే సీరియల్కి మంచి పేరు వస్తుంది. పెళ్లి సందడి అంటే ఎలా ఉంటుందో మామూలుగా మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత రిలాక్స్గా అందరినీ కలిసి, బంధువులు కలిసి ఎంత హడావుడి ఉంటుందో సీరియల్లో కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే పంతులు గారు చూస్తూ జాగ్రత్త. అక్కడి నుంచి వచ్చేసి ముందు ఆ ముద్ద ఎవరి తీసుకోండి అన్నారు. చేసేసారు. అయ్యా వెంకటేష్ గారు మంత్రులు గారు మీరు లేచి మీ తల్లిదండ్రులతో ఆశీర్వాదం అని లేచి దిగి మీరు అక్కడ చాలా ఆదరిస్తున్నారు ఈ సీరియల్ని. అలాగే ఇన్ ఫ్యూచర్ కూడా ఆదరించాలని, ఇంకా బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అసలు మా గొడవ మామూలుగా ఉండదండి లొకేషన్లో. మేము క్యారెక్టర్లు ప్లే చేసేటప్పుడు మా బిహేవియర్ ఎలా ఉంటుందనేది మీకు అందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్ బట్టి బిహేవ్ చేస్తాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్లో ఏం గుర్తుండవు, మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఇంకా చిన్నతనాలే, ఎంత పెద్ద వయసు వచ్చినా అందరికీ చిన్నతనాలే. ఎంత చిన్నపిల్లలున్నా వాళ్ళతో కలిసిపోయి గొడవ గోల ఒక్కొక్కసారి ఇరిటేట్ అయిపోతుంటారు. డైరెక్టర్ గారు, కెమెరాని, బాబు ఆపండి, సైలెన్స్ ప్లీజ్ అని అరుస్తూ ఉంటారు. అయినా సరే ఇంకా లోటుపాట్లు అన్నీ చిన్న జరుగుతుంటాయి కదా. కానీ ఏదేమైనా ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుద్దా, ఎప్పుడు లొకేషన్కి వెళ్ళిపోవాలా అన్నంత ప్రేమ కొన్ని సీరియల్స్ మీదే, కొన్ని వర్క్ ప్లేసెస్లోనే జరుగుతుంటుంది. అందులో మోస్ట్ మెమరబుల్ నాకు మా అత్త బంగారం. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే రావడం, వీళ్ళందరితో వర్క్ చేయడం. ఇంతకుముందు కూడా చాలా సీరియల్స్ చేశాను. అన్ని సీరియల్స్లోనూ ఇలాంటి ఇదే ఉండేది, ప్రేమ, అభిమానం, ఆ లొకేషన్స్కి వెళ్ళాలనే అభిమానం, ప్రేమ, ఆర్టిస్టులతో ఉన్న బంధాలు. అలాగే ఈ సీరియల్ కూడా నాకు చాలా ఇష్టమైన సీరియల్. నేను నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా హుందాతనంగా, కొంచెం వయసు పెరిగి 2 పిల్లలతో, 3 పిల్లలతో, భార్య, పెద్ద ఒక స్థాయి, పద్ధతిగా కొంచెం స్టెబిలిటీగా యాక్ట్ చేయడం కానీ, కొంచెం పెద్దరికంగా 10 మందిని గడమాయించి మాట్లాడడం, ఇలాంటి క్యారెక్టర్ అంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు అంతా యాంటీ రోల్స్ అని, ఫన్ రోల్స్ అని, కామెడీ రోల్స్ అని, సరదా క్యారెక్టర్లు చేశాను, హీరోగా చేశాను, అన్నీ చేశాను. కానీ ఇలా ఇంత పెద్దరికంగా అప్పుడే ఫాదర్ క్యారెక్టర్ రేంజ్లో ప్లే చేయడం అనేది మాత్రం ఇదే నాకు చాలా మెమరబుల్ అనమాట. మా అత్త బంగారంలో లోక్నాథ్ అంటే నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఏటా సత్యనారాయణ గారి గురించి మీకు తెలుసు. ఆయనకి నాకున్న బంధం 20 ఏళ్ళ నుంచి ఉంది. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఏటా నవీన గారు,
నేను, తర్వాత ఎటా సత్యనారాయణ గారి డైరెక్షన్లో చంద్రముఖి చాలా వర్క్ చేసాం అంతా కలిసి. ఆ అభిమానం, ఆ ప్రేమతోనే నాకు ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. దేవుడి వల్ల దానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. అది చూడండి, అసలు లొకేషన్లో గోల చూడండి, అసలు హడావిడి 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 హడావిడి. మా వాడు చిన్నవాడు రిషి, చాలా బాగుంటుంది తన యాక్టింగ్. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యాడు అందరినీ. క్యారెక్టర్ ఫిట్నెస్ ఈ సీరియల్కి ఉన్న ప్లస్ ఏంటంటే క్యారెక్టర్ ఫిట్నెస్ అందరికీ. ఇప్పుడు సరస్వతి గారి క్యారెక్టర్ కానీ, పార్వతి గారు కానీ, తర్వాత పార్వతి క్యారెక్టర్కి మౌనిక గారు కానీ, సరస్వతి క్యారెక్టర్కి ధన్యాజీ కానీ, అలాగే శ్రీ నా పెద్ద కొడుకు శ్రీ క్యారెక్టర్కి తను కానీ, ఈ రోషన్ కానీ, మొత్తం అందరూ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేశారు. అలాగే భాగ్యం నా చెల్లి క్యారెక్టర్ ఎంటర్ అయింది కదా విలన్, తను కానీ, నా మదర్ క్యారెక్టర్ కానీ పద్మ గారు. ఇంతకుముందు రత్నసారి గారు ఉండేవారు, ఆవిడ కొంచెం ఒంట్లో బాగోక ఈవిడ వచ్చారు. బట్ ఈవిడ కూడా అంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని అలా ప్లే చేస్తూ లోటు తెలియకుండా ముందుకెళ్తుంది సీరియల్. మీరందరూ చూస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూడాలని, ఈ సీరియల్ ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంతులు గారు గురించి మీకు చెప్పాలండి. ఈయన ఈ సీరియల్కి ఇప్పటికీ 4-5 సార్లు వచ్చి ఉంటారు సందర్భాల్లో. ఇంతకుముందు నేను చేసిన వేరే సీరియల్స్లో కూడా ఈయన వచ్చారు. ఆయన కొంచెం ఏజ్ 60 ఉంటుందేమో, కానీ ఆయన ఎంత చలాకీగా ఉంటారంటే భలే ఉంటారు. చాలా జోయల్గా ఉంటారు, కామెడీగా, ఫన్నీగా, గ్రేట్ అసలు ఆయన. ఈ మధ్య ఏటా గారు లొకేషన్ కంటే ఈ మధ్య అంటే కొంచెం ఆయన రజాకర్ ఫిల్మ్ ఆ టెన్షన్స్లో ఉండి, తర్వాత ప్రమోషన్స్, అది రిలీజ్, అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఇంకా అది హిట్ అయిన తర్వాత ఇంకా ఆయనకి అసలు టైం స్పెండ్ చేయడం లేక ఈ మధ్య లొకేషన్లో కనబడట్లేదు. కానీ లేకపోతే ఇలాంటి ఫంక్షన్ ఉందంటే అసలు వదలరు, కంపల్సరీ వస్తారు. ఇంకా అలా చెప్పాలంటే ఇంకా చాలామంది ఉన్నారు టెక్నీషియన్స్, అంతా మంచి మంచి టెక్నీషియన్స్ దొరికారు ఈ సీరియల్కి. దీనివల్లే, వీళ్ళందరి వల్లే ఇది ఇంత అద్భుతంగా ఉంది సీరియల్. చూడండి, మౌనిక గారు పక్కన వేద, అదిగో సరస్వతి, కార్తికేయ. ఇది చూడండి, ఇది నిజం పెళ్ళేనా అన్నంత సందడిగా ఉంది కదా చూస్తుంటే. ఎంజాయ్ చేస్తున్నారా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మా అత్త బంగారం డైలీ సీరియల్ మీ ఈటీవీలో ఆఫ్టర్నూన్ 2 o'clockకి మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈటీవీలో వచ్చే అన్ని సీరియల్స్ని మీరు చూసి ఆదరించి అన్ని సీరియల్స్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా లొకేషన్ ఎప్పుడు చాలా సందడిగా భలే ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది మా డాన్స్ ప్రాక్టీస్ అండి. అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ అలాంటి ఫంక్షన్ ఆఫ్టర్ మ్యారేజ్ జరుగుతుందన్నమాట. అందులో అన్ని జంటలు డాన్స్ చేయాలి. నేను, నా వైఫ్ పార్వతి, తర్వాత రిషి వైఫ్ అంటే కొత్త జంట, తర్వాత వేద, శ్రీ, ఇలా అందరం మేము డాన్స్ చేయాలి. దానికోసం ప్రాక్టీసులు, కసరత్తులు, పాత రోజులన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్ ఫంక్షన్లో. అంటే చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి గ్రాండియర్గా చాలా బాగా సెలబ్రేట్ చేశారు.
చూడండి ఇలా కనిపిస్తుంది కదా లొకేషన్లో, ఆ సందడి తెలిసిపోతుంది కదా. చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజు ఈవినింగ్. గ్రేట్ గ్రేట్. టెలికాస్ట్లో చూస్తుంటారు, ఇంకా బాగా అనిపించుంటుంది మీకు. ఇదంతా మేకింగ్ కాబట్టి అదొక షాటు ఇదొక షాటు అలా వస్తూ ఉంటాయి. ఎపిసోడ్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించుంటుంది. నాకైతే బాగా అనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు నైట్ టైం ఏదైనా ఒక సెలబ్రేషన్ లాంటిది, అంటే ఒక ఫంక్షన్ లాంటిది షూట్ చేయాలంటే మాత్రం ఎక్కడైనా ఉత్సాహం వస్తుందండి అందరికీ. అది ఏంటో తెలీదు, ప్రతి మనిషిలో అంటే చేసే ప్రతి వర్కర్లో అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, అందరిలోనూ తెలియని ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఒక సెలబ్రేషన్. చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం ఇరిటేషన్స్ టెన్షన్స్ కూడా ఉంటాయి అనుకోండి, లేట్ అయిపోతుందనే టెన్షన్. ఆ రోజు కొంచెం లేట్ అయింది నైట్, అయినా సరే అందరూ చక్కగా కోఆపరేట్ చేసి మంచిగా చేశారు. చాలా బాగా జరిగింది ఆ రోజు. షూట్ మాత్రం బాగా అనిపించింది. కాకపోతే మా డాన్స్లే కొంచెం కొత్తగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో నేను కలవారి కోటల్లో ఏదో సీరియల్ ఏటగారి బ్యానర్లో నేను చేశాను. ఏటగారి బ్యానర్ చేసిన సీరియల్లో ఇలాగే ఒక బర్త్డే ఫంక్షన్ అనమాట. అప్పుడు బాగా యంగ్స్టర్స్ కుర్రోళ్ళం కాబట్టి అప్పుడు ప్రాక్టీస్లు డ్యాన్సులు అంటే సరదాగా ఉండేది. అది కాకుండా డ్యాన్స్ షోస్ కూడా చేసి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అనేటప్పటికీ ముగ్గురు పిల్లల తండ్రి డ్యాన్స్ అంటే నాకు ఇచ్చిన పాట కూడా చాలా బాగుందండి. చాలా మెలోడియస్ సాంగ్ ఇచ్చారు. సిద్ధు శ్రీరామ్ గారు పాడిన పాట. నాకు కంపోజిషన్ కోసం అంటే పార్వతి గారు అంటే మౌనిక గారు బాగా కంపోజ్ చేశారు. తర్వాత వీణ మైథిలి చాలా బాగా కోఆపరేట్ చేసింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ బీజిఎంసీ ఎలా మేము చేయాలో తెలియని పరిస్థితుల్లో తనే దగ్గరుండి మంచి డాన్సర్. తను చాలా బాగా చేసింది, మంచి కొరియోగ్రాఫ్ చేసింది. దేవుడి దేవాల అలా గట్టికిస్తాం. చూడండి ఇన్ ఫ్యూచర్ వస్తుంది వీడియోలో, ముందు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. Saraswati is attending function. అదిగో సరస్వతి గారు మేకప్ ఫినిష్ తీసేశారు. ఆవిడకి మేకప్ అయిపోయింది అనమాట. ఈ సీన్లో ఆవిడ లేరు, ఇంకా ఆవిడ వెళ్ళిపోతున్నారు, బయలుదేరారు. ఇంకొచ్చి అందరిని విష్ చేసి కొంచెం సెలబ్రేషన్ లేనని కానీ కొంచెం ఫీలింగ్ వచ్చింది ఆవిడకి. కానీ తప్పలేదు, మరి ఈ సిచ్యువేషన్లో ఆవిడ లేరు, ఆ క్యారెక్టర్ లేదు, అందువల్ల మేడం వెళ్ళిపోయారు. ఇదిగో మా కొత్త కోడలు మైథిలి. ఈవిడ మా అమ్మ బాంబే పద్మ గారు. ఎంత చిల్లేస్తారంటే వీళ్ళిద్దరూ నా కొడుకుల క్యారెక్టర్లు కరెక్ట్గా భలే సూట్ అయ్యారండి. మా ఇంట్లో కూడా ఉంటారు, బయట కూడా అంటారు, మీ పిల్లలే అన్నట్టు ఉంటారండి వీళ్ళిద్దరూ అంటే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే 1 year అయింది కదా, కొంతమంది స్ప్లిట్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చిన కొత్త కుర్రోళ్ళు కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది, ఇన్ టైంలో డ్రెస్ కంటిన్యూటీస్ చెప్పడం, అసలు అన్నీ. ఇంకా మా డాన్సులు రావట్లేదేంటా అని చూస్తున్నారా? వచ్చేస్తాయండి. మా అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు బాంబే పద్మ గారు. చాలా అభిమానం, నేనన్నా ఇక్కడ మిగతా వాళ్ళన్నా చాలా అభిమానంగా చూస్తారు. పెద్ద దిక్కులాగా ఉంటారు. మంచి బాండింగ్. అంటే రత్నసాగరి గారి తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి వచ్చారు నాకు మదర్గా. సేమ్ బాండింగ్, అదే అభిమానం, అదే ప్రేమ. ఇంకా భాగ్యం గారి గురించి చెప్పక్కర్లా. అసలు నా క్యారెక్టర్, ఆ భాగ్యం నా చెల్లి క్యారెక్టర్ చేసిన
లావణ్య గారు అయితే అసలు చాలా మేమంటే చాలా ప్రేమగా ఉంటుంది. ఈ లొకేషన్ చూడండి, ఇప్పుడు చూడండి ఆ స్నో. ఇది టెక్నికల్గా వెనకాల మేము బిహైండ్ సీన్స్ చేసాం, అనుకోకుండా మేకింగ్ వీడియో కాబట్టి మీకు చూపించేస్తాను. కానీ చాలా బాగుంది. ఇంకా మోక్ష ఉందంటే అల్లరి పిడుగు, మామూలు అల్లరి పిల్ల కాదు. అమ్మ బాబు, లొకేషన్ అంతా తిరుగుతూనే ఉంటుంది, గోల గోల చేస్తుంది. ఇటు పక్క మా చెల్లై, అటు పక్క మా పార్వతి. మా డైరెక్టర్. మా డాన్స్ ప్రాక్టీసులు మాత్రం వదలలేదు. నా సంగతి ఎలా ఉన్నా అసలు మౌనిక గారు మాత్రం అబ్బా, టూ మచ్ డెడికేషన్. మంచి డాన్సర్ ఆవిడ. ఇంకా అప్పట్లో ఎలా చేశారు, ఇప్పుడు కూడా సేమ్ అదే డెడికేషన్. అప్పుడు ఏమంటారు, ప్రాక్టీస్ చేయాలండి, లేకపోతే బాగా పర్ఫెక్ట్గా చేయాలండి ప్లీజ్ అని. అయ్యో బలేవాళ్ళండి, చేద్దాం కలిసి చేసి చాలా బాగా వచ్చింది. చిన్న బిట్ బట్ క్యూట్గా ఉంటుంది. అంటే మా క్యారెక్టర్స్, మాకున్న క్యారెక్టరేషన్స్, మా ఏజ్, మాకున్న పిల్లలు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని ఒక కంపోజిషన్ చేసుకోవాలి కాబట్టి చేసాం. అప్పటికి కొంచెం క్యూట్గా నచ్చుద్ది. ఇదిగానండి మా పర్ఫార్మెన్స్ వచ్చేసింది. ఇంకా చూడండి. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది అది కొంచెం మూవీ ఫిల్మ్లో సాంగ్ కాబట్టి మనం యూట్యూబ్లో అది వినపడకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. బట్ కొంచెం ఆ సాంగ్ మినిమం బ్యాక్గ్రౌండ్ లేకపోతే చూడడానికి కూడా నచ్చదు, బాగోదు. దట్స్ వై ఏంటంటే అది ఉంచాల్సి వచ్చింది, లోలో పెట్టాను. నా వాయిస్ ఓవర్ కంపల్సరీ వచ్చింది. అలాగే చూడండి, అందరూ అసలు గొడవ. అసలు రిషి అయితే చూడండి లెఫ్ట్లో ఉన్నాడు, వాడు అరుపులు. మైథిలి మాకు ప్రాక్టీస్ చేయించింది కదా, మేము సేమ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఫుల్ హ్యాపీ అనమాట. చాలా అందరూ ముందు మేము స్టేజ్ ఎక్కుతుంటే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ షోకి వెళ్తున్నట్టు అందరూ విషెస్ చెప్పి పంపించారు స్టేజ్ పైకి. హ్యాపీగా చేసాం, సరదాగా చేసాం. ఇది ఒక బిట్, తర్వాత ఇంకో బిట్ ఉంటుంది. ఇదిగోండి మా అబ్బాయి శ్రీ, వాడు వేద, ఇద్దరు పర్ఫార్మెన్స్ భలే చేశారు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్, అసలు భలే మెలోడియస్ సాంగ్స్ ఇచ్చారు. గ్రేట్ సాంగ్ ఇది కూడా. చక్కగా వాళ్ళిద్దరూ అలా చేస్తుంటే అసలు అందరూ అరుపులు. కింద నేను స్టేజ్ కింద ఉన్నాను, చూడండి ఎలా అరుస్తున్నాను, మామూలుగా కాదు అసలు. చాలా గుడ్ ఈవినింగ్ అనమాట. ఇది చాలా మంచి ఈవినింగ్ ఈరోజు, చాలా బాగా జరిగింది ఆ ఫంక్షన్. అడిగి వచ్చాడండి మా చిన్న కొడుకు, కోళ్ళు, మా ఇదిలే అండ్ రిషి, వీణ అండ్ రిషి. చాలా క్యూట్గా చేశారు, ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే. ఇంకా తను మంచి డాన్సర్ అమ్మాయి. మనోడు కూడా అసలు నాకు తెలియదు ఇంతవరకు, ఇది చూసే వరకు ఇంత మంచిగా డాన్స్ చేస్తాడని నాకు తెలియదు. రోషన్ చాలా బాగా చేశాడు, అసలు ఎంత బాగా చేశారంటే ఇద్దరు పేరు అద్దరిపోయారు. చాలా బాగా అనిపించింది. మీరు చూసుంటారు ఎపిసోడ్లో, చాలా బాగా అనిపించింది. గ్రేట్, నైస్ ఫ్యూచర్. వీళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళిద్దరికి. చాలా బాగా చేశారు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే సీరియల్స్లో చాలా రేర్గా వస్తాయి. ఇంకొక మనకున్న టాలెంట్స్ ఏమైనా చూపించుకోవడానికి చాలా రేర్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అలా దొరికినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఏం లేదు, ఆ సిచ్యువేషను, ఆ సీను, ఆ డ్యాన్స్ చూసి ఇంకొకళ్ళు ఎవరో చూసారే భలే చేస్తారంటే కావాల్సిన క్యారెక్టర్ తను సూట్ అవుతాడని ఇంకొక అవకాశం రావచ్చు. మనకి లైఫ్లో ఒక మంచి మెమరీస్ లాగా ఉండిపోవచ్చు. దట్స్ వై ఏంటంటే ఎప్పుడు ఏ ఆపర్చునిటీ ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ డెడికేషన్ ఉండాలి. ఆ క్షణానికి మనం ఏం చేస్తున్నామో దాని మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. 100% మన ఎఫర్ట్ పెట్టి చేయాలి. దానికి ఏం ఫలితం వస్తుంది అనేది తర్వాత సంగతి, అది వదిలేసేయాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్. నా కోసం ఇంతసేపు ఈ వీడియోని చూశారు. అలాగే నా ఛానల్ ఇది ఎస్బీ ఆడియోస్, నాది ఆడియో ఛానల్ యాక్చువల్గా. ఇందులో ఇంకా అన్నీ పెడుతున్నాను. ఇన్ ఫ్యూచర్ మంచి సాంగ్స్ అన్నీ ఇందులో, ఆల్బమ్స్ నేను అప్లోడ్ చేస్తాను మీకు అందరికీ నచ్చేలాగా. మా అత్త బంగారం డైలీ సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 2ంటికి వస్తుంది. అందరూ చూసి ఇంకా ఈ సీరియల్ని ఆదరించి బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీరాజ్ బళ్ళ. లవ్ యూ ఆల్.
బాయ్ బాయ్.